ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. ఫస్ట్ క్రానికల్స్ 16:34. ఫస్ట్ క్రానికల్స్ 16:34. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాస్ హీ ఈస్ గుడ్, హీస్ ఫెయిత్ఫుల్ లవ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఫస్ట్ ముందు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాస్ హీ ఈస్ గుడ్. మనకు జీవితంలో మనం ఏం తప్పు చేసినా ఆయనకి విరోధంగా మాట్లాడినా, ఆయన ఏ పని చేయమని చెప్తున్నా చేయకుండా మనం వేరొక పని చేస్తున్నాం. మనం ఏ తప్పు చేసినా మనం ఏం చేస్తున్నాం, ఆయన క్షమిస్తున్నాడు. క్షమించి మనకు ఇంకొక రోజు మనకి ఇంకొక ఆయుష్ మనకి ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. మనం ఏం తప్పు చేసినా ఎందుకు ఇస్తున్నాడు? బికాస్ హీ ఈస్ గుడ్. ఆయన మంచోడు. మన దేవుడు ఏంది? మంచోడు కాబట్టి మనం చేసిన తప్పులని క్షమించి ఇంకొక రోజు మనకి ఇస్తున్నాడు. ఆ రోజు మొత్తం మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకే మీరు ఏం చేయాలంటే, రోజు పొద్దున లేవగానే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. పొద్దున లేచిన వెంటనే ఆయనని స్తుతించాలి, ఆయనని ఆరాధించాలి. లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. ఓకే, అందుకే ఫస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాస్ హీ ఈస్ గుడ్. ఆయన మంచోడు కాబట్టి ఆయనకు మీరు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పి ఆ రోజుని మీరు ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. రెండవది ఏమంటే, ఈజ్ ఫెయిత్ఫుల్ లవ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఏంటంటే ఈజ్ ఫెయిత్ఫుల్ లవ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఆయన మన మీద ఉంచిన ప్రేమ అది ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషి యొక్క ప్రేమ ఏమవుతుందంటే ఎప్పుడు వాళ్ళు నిలబెట్టుకోరు. ఓకేనా? ఇది ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది, ఇది లేకపోతే నేను పక్క పెట్టేస్తాను. కానీ ఆయన మన మీద ఉంచుకున్న ప్రేమ ఏంటంటే లాస్ట్ ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఇప్పటికీ ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది. ఎందుకు? ఆయన మంచోడు కాబట్టి. బికాస్ హీ ఈస్ గుడ్. ఆయన మంచోడు కాబట్టి మన మీద ఉన్న ప్రేమ ఆయనకి ఎల్లప్పుడూ ఉంటుంది. అర్థమవుతుందా? మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన అందుకే క్షమిస్తున్నాడు. మన మీద ఉంచుకున్న ప్రేమ అది ఆయన. మనము ఆయన మీద ఎప్పుడు ప్రేమను చూపించాం. ఆయన ప్రేమను చూపించడం ఏంది? పొద్దుగా లేవగానే ప్రార్థన చేయడం, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఆయనని పొద్దుగా లేవగానే ప్రార్థన చేయడం, ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని దాన్ని ధ్యానించడం. ఓకేనా? ఇది మనం ఆయన మీద చూపించే ప్రేమ. ఓకేనా? ఆయన మన మీద చూపిస్తున్నాడు కానీ మనమే ఆయన మీద చూపిస్తలేం. ఓకేనా? అందుకే పొద్దుగా లేవండి. ఆ రోజు మనకి ఇస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయడానికి, ప్రభా మీరు నాకు ఈ దినాన్ని ఇచ్చారు, దానికి థ్యాంక్స్ ప్రభా ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి. ఆ దినం మొత్తం మీకు ఏముంటుందంటే ఆశీర్వాది బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. ఆ దినం మొత్తం మీకు బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా ఈ వాక్యం మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.